ఈ ఏడాది తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమవుతుంది. పురటాసి మాసం కూడా రావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తోంది. ఇందుకు తగినట్లుగా అన్ని విభాగాల అధికారులు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఈవో శ్యామలారావు అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 4న ధ్వజారోహణం ఉంటుందని, అదే రోజు సీఎం చంద్రబాబు ప్రభుత్వం తరపున శ్రీ వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని శ్యామలారావు తెలిపారు. మిత్రులందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాను. ఈ సంవత్సరం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12 దాకా జరుగుతాయి. ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం పెద్ద శేషవాహన సేవలో పాల్గొంటారు. ఈ సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక నార్మల్ గా జరిగే ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే లడ్డూల విషయానికి వస్తే 7 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ లో ఉంచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి దానికి కూడా తగిన ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. అలాగే భద్రతకు సంబంధించి టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం, అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ పోలీసు అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుని ఈ భద్రతా ఏర్పాట్లు కూడా కరెక్ట్ గా జరిగేలాగా ఏర్పాట్లు చేసుకుంటున్నాము, కోఆర్డినేట్ చేసుకుంటున్నాము. అదే విధంగా గరుడ సేవ రోజు ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి అదనంగా భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్, అలాగే బ్రహ్మోత్సవాల కోసం ఒక ప్రత్యేకమైన సెల్ ఒకటి ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి వివిధ రకాల ఇంజనీరింగ్ పనులు చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా ప్లాన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా పనులు చురుగ్గా జరుగుతున్నాయి. తర్వాత భక్తులను ఆకట్టుకునేలా ఆ రోజుల్లో బ్రహ్మోత్సవాల రోజుల్లో విద్యుత్ దీపాలంకరణ చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నాము. తర్వాత వాహన సేవలు వీక్షించేందుకు మాడవీధుల్లో పెద్ద డిజిటల్ స్క్రీన్లు కూడా ఏర్పాటు గురించి చర్చించడం జరిగింది. అవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సమయంలో అక్టోబర్ 4 నుంచి 12 దాకా కాటేజ్ దాతలకు గదులు కేటాయింపు ఉండదు. తిరుమలలో మనకున్న అకామిడేషన్ తక్కువగా ఉంది కాబట్టి గదులు తక్కువగా ఉన్నాయి కాబట్టి భక్తులని అంటే ఇక్కడ వసతి దొరకని లేకపోతే గదులు దొరకని భక్తులు తిరుపతిలోనే ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాము దొరకని వాళ్ళకి. అలాగే భక్తులు ఎక్కువ మంది వస్తారు కాబట్టి పారిశుద్ధ్య పనులు మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. అలాగే దానికి సంబంధించి అడిషనల్ అరేంజ్మెంట్స్ స్టాఫ్ని పెట్టుకోవడం ఎక్కువగా, తర్వాత అదనపు టాయిలెట్స్ పెట్టడం ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాము. అలాగే అన్నప్రసాదాలు కూడా ఎక్కువ సంఖ్యలో ప్రొవైడ్ చేస్తాం కాబట్టి అక్కడ కూడా అదనంగా సిబ్బందిని తీసుకోవడం, అదనంగా మెటీరియల్స్ ప్రొక్యూర్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము. క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి కూడా అన్నప్రసాదాలు, పాలు, అల్పాహారం ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా ఆ అరేంజ్మెంట్స్ కూడా చేసుకుంటున్నాము.